ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మాస శివరాత్రి రోజు. మాస శివరాత్రి రోజే అనంటే చతుర్దశి తిథి ఆనాడు. ఏ మాసమైనా సరే బహుళ చతుర్దశి మాస శివరాత్రి రోజున తప్పనిసరిగా ఈ విధంగా గనక మనం దుర్గా అమ్మవారిని ఆరాధించాము అనంటే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. నెంబర్ 1 నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి తొలగిపోయి అప్పుడు శుభం చేకూరుతుంది. అంటే త్వరగా వివాహం జరగాలి అని అన్నా, చక్కని ఆరోగ్యం పొందాలి అన్నా, స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అన్నా మరి తప్పనిసరిగా ఈ విధంగా ఆరాధించటం అనేది, దుర్గా అమ్మవారిని పూజించటం అనేది చాలా చాలా మంచిది. అందున ఇప్పుడు వచ్చే ఈ మాస శివరాత్రి అనేది గురువారం రోజున వచ్చింది. గురువారం రోజున అంటే 16వ తారీఖు, ఏప్రిల్ నెల 16వ తారీఖు, ఆ రోజున మాస శివరాత్రి. గురువారం రోజున యథార్థంగా నెగటివ్ అనేది తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా గురువారం నాడు ఈ పరిహారాలు చేయండి, త్వరగా వివాహం అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటివి ఎన్నెన్నో ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాను. అందున మాస శివరాత్రి తిథి ఆ రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, అలాగే దుర్గా అమ్మవారిని ఆరాధించటం, దుర్గా అష్టోత్తర శతనామవారిని చక్కగా కుంకుమార్చన చేస్తూ చదవటము చాలా చాలా మంచిది. దుర్గా అమ్మవారికి ఆ రోజున ఒక నిమ్మకాయల దండ సమర్పించటం యథార్థంగా చాలా మంచిది. అలాగే దుర్గా అమ్మవారి గుడిలో దీపారాధన అనేది చేయటము, ఒక 16 ఒత్తులు వేసి పసుపు రంగు ఒత్తులు అనేవి వేయండి. ఆ రోజున పసుపు రంగు అంటే చేతిలో కాస్త పసుపు వేసుకొని నూనె వేసుకొని అంటే పసుపు రంగు వస్తుంది. 16 ఒత్తుల్ని కూడా ఇలా కలిపితే అంతా పసుపు రంగు ఒత్తులు అవుతాయి. ఆ పసుపు రంగు ఒత్తులు అనేవి వేసి నువ్వుల నూనె వేసి దుర్గా అమ్మవారి గుడిలో వెలిగించండి. మీరు ఆ రోజు ఉదయం పూట కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు, ఎప్పుడైనా చక్కగా దీపారాధన అనేది చేయండి. చేసి దుర్గా అష్టోత్తర శతనామావళి చదవండి నాన్న. ఆ రోజున దుర్గా అష్టోత్తర శతనామావళి చదవటము, ఖడ్గమాల ఒకటి తప్పనిసరిగా ఖడ్గమాల చదవటము నెగటివ్ పోగొట్టేటువంటి శక్తి కలిగినటువంటిది. ఖడ్గమాల చదవటం వల్ల ఏమిటి అనంటే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ప్రధానంగా. అందుకని ఖడ్గమాల కూడా తప్పనిసరిగా చదవండి నాన్న. ఆ చదవటము అమ్మవారికి మీరు ఆ రోజున దుర్గా అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ అనేది తప్పనిసరిగా సమర్పించండి. నిమ్మపళ్ళ దండ అనేది సమర్పించండి. ఆ రోజున దీపారాధన అనేది కూడా వీలైతే గుడిలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా దీపారాధన అనేది కూడా చేయండి. చేసి అన్నీ సమర్పించండి. అంటే కాస్త పసుపు, కొంచెం కుంకుమ, పువ్వులు, ఒక రవిక గుడ్డ అంటే ఒక బ్లౌజ్ పీస్, ఒక ఎరుపు రంగు బ్లౌజ్ పీసు, ఒకవేళ ఎరుపు రంగు ఇది కుదరని పక్షంలో పసుపు రంగు బ్లౌజ్ పీసు అది అమ్మవారికి సమర్పించడం చాలా చాలా మంచిది. దీనివల్ల ఏమిటయా అంటే చక్కని ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఆ భగవంతుడు మనందరికీ కూడా ముందు చక్కని ఆరోగ్యం ఇవ్వాలి, ఆ తర్వాతనే అష్టైశ్వర్యాలు. అష్టైశ్వర్యాలు అమ్మవారు ఇచ్చినా వాటిని అనుభవించటానికి కూడా యోగం ఉండాలి కదా. ఆ యోగం దక్కాలి అనంటే ఆరోగ్యం బాగుండాలి. సో మంచి ఆరోగ్యము అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాతనే ఏ వేటికైనా ఒక న్యాయము అనేది జరుగుతుంది. సరే, ఈ విధంగా మీరు మాస శివరాత్రి రోజు చేయండి. స్పెసిఫిక్గా ఎందుకోసం తెలియజేస్తున్నాను అనంటే గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి. గురువారం రోజున ఇప్పుడు త్వరగా వివాహం అవ్వాలి అన్న వాళ్ళకి, అలాగే మంచి ఆరోగ్యం చేకూరాలి అనుకునే వారికి తప్పనిసరిగా అరటి చెట్టు అనేది మీ గృహంలో ఒకటి వేసుకోండి అని చెప్పి ఇంత పూర్వం కూడా చాలాసార్లు తెలియజేశా. ఒక తొట్టి, మామూలుగా ఒక పూల కుండి అని అంటాం, అందులో అయినా సరే ఒక అరటి పిలక అనేది తీసుకొచ్చి వేయండి. అమ్మో అది పెద్దగా అవుతే కష్టం కదా, గెలలేస్తే కదా, అంతే డీప్గా ఆలోచన అనేది అవసరం లేదు. ఫస్ట్ మీకు అమ్మవారి అనుగ్రహం వలన ఆరోగ్యం ఇంపార్టెంట్, నెగటివ్ మొత్తం కూడా తొలగిపోవటం ఇంపార్టెంట్, పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలగాలి మీరు. అందుకోసం అరటి పిలక అనేది తీసుకొచ్చి పెట్టి గురువారం నాడు అంటే ప్రధానంగా గురువారం రోజున ఆ అరటి చెట్టులో రాగి చెంబుతోటి నీళ్లు పోసి ఆ తర్వాత 16 ఒత్తులు వేసి దీపారాధన అనేది చక్కని ఆరోగ్యం కోసము, విలువ గౌరవము పెరగటం కోసము, ఏదైనా ఒక ఎగ్జామ్ రాశారు పాజిటివ్ రిజల్ట్ కోసము, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇందుకోసం అయ్యేటైతే మాత్రం 16 ఒత్తులు అనేది ఇంపార్టెంట్. 16 ఒత్తులు అనేది పసుపు రంగు ఒత్తులు వేసి వెలిగించటము. ఆ తర్వాత అరటి చెట్టు మొదట్లో
రాగి చెంబుతోటి నీళ్లు పోయటము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. రాగి చెంబుతో నీళ్లు తప్పనిసరిగా పోయాలి. ఆ విధంగా పోయటం వలన చక్కని ఆరోగ్యం అనేది మీ సొంతమవుతుంది. ఆరోగ్యంతో పాటుగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు, లేదా మీ మానసికంగా ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి. త్వరగా వివాహం జరగాలి అని కోరుకుంటారు, స్వగృహం రావాలి అని కోరుకుంటారు. త్వరగా వివాహం జరగాలి అనుకునేట్టయితే ఏ వ్యక్తికైతే వివాహము అనేటువంటిది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చేసుకుంటారో అవసరమో వాళ్లే ఈ దీపారాధన చేయటము, వాళ్లే అరటి చెట్టు మొదట్లో నీరు పోయటము మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విధంగా చేశారు అంటే డెఫినెట్గా చక్కని సంబంధం కుదురుతుంది నాన్న. మళ్ళీ 3 గురువారాల లోపుగానే కుదురుతుంది. మీరు ఆచరించి చూడండి. 3 గురువారాలు దీపారాధన 16 ఒత్తులు వేసి పసుపు రంగు ఒత్తులు అనేది వేసి, అంటే చేతిలో కాస్త పసుపు వేసుకొని నూనె వేసి ఇలా అంటే అవుతాయి. కానీ పసుపు రంగు దారము అనేది మాత్రం యూజ్ చేయొద్దు. ఆ విధంగా ఒత్తులు వెలిగించటము చాలా చాలా మంచిది. అరటి చెట్టుకి ఇంపార్టెంట్ ఏంటి, చక్కని ఆరోగ్యం చేకూరాలన్నా, త్వరగా వివాహం జరగాలి అన్నా మీరు ఇప్పుడు చెప్పిన విధంగా చక్కగా అరటి చెట్టు కుదురులో మొదట్లో నీరు పోయటము చాలా చాలా మంచిది. అలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా శుభవార్త అనేది వింటారు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి. ఇలా చేశారు అని అంటే మాత్రం మంచి ఆరోగ్యం అనేది కూడా పొందుతారు. మనందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం వలన చక్కని ఆరోగ్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వెలిగించిన తర్వాత ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని ఒక 21 సార్లు జపించటము. ఆ తర్వాత ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అది 108 సార్లు జపించడం చాలా మంచిది. లేదా దుర్గా అష్టోత్తర శతనామాలు చదువుతాము అనుకుంటారా, హ్యాపీగా దుర్గా అష్టోత్తరం చదవండి. మీరు అలా చేశారు అంటే ఒక 3 గురువారాల్లోపే శుభవార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నాకు చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, నాన్న దుర్గా అమ్మవారికి ఈ విధంగా ఆరాధించాలి, అరటి చెట్టు మొదట్లో నీరు పోయటము, దీపారాధన చేయటము, మరి దుర్గా అష్టోత్తర శతనామాలు చదవడము, లేని పక్షంలో కనీసం చదవలేని పక్షంలో ఓం దుమ్ దుర్గాయే నమః దకారముతో కూడిన దుర్గా మంత్రము అనేది విశిష్టత నాన్న. ఓం దుమ్ దుర్గాయే నమః ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చదవాలి 108 సార్లు. అలా చదివారు అంటే మాత్రం మీకు ఉన్నటువంటి దృష్టి దోషం అనేది మొత్తం కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయండి. దీనితో పాటుగా ఎప్పుడూ తెలియజేస్తుంటా శక్తి కంకణము అని. ఆ శక్తి కంకణం అనేది కూడా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి నాన్న. అతి త్వరగా చక్కని సంబంధం అనేది కుదురుతుంది, దృష్టి దోషము అనేది పోతుంది. అలాగే శ్రీచక్రము అన్న దైవిక వస్తువు గురించి కూడా ఎప్పుడు తెలియజేస్తూ ఉంటా. ఆ శ్రీచక్రం అన్న దైవిక వస్తువును కూడా కలెక్ట్ చేసుకోండి. అదేమి గృహంలో పూజామందిరాన్ని బట్టి పూజ చేసుకునే వస్తువు ఏమీ కాదు. అది లక్కీయెస్ట్ కోసమే నేను చెప్పిందే తప్ప కేవలం ఒక అదృష్టకరం లక్ కోసం మాత్రమే తెలియజేశా. దాన్ని తీసుకొని వెళ్ళి బీరువా లాకర్ లోపల మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది మ్యాక్సిమం చేసేందుకు మీరు ప్రయత్నం చేయండి.